హాయ్ అండి. నేను మీ రేణుకా హరి. ఈరోజైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే చూపిస్తున్నాను. బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసుకున్నాము మేము. సో, బ్రెడ్‌ని అయితే ముందుగా నేను స్లైసెస్‌ని కొంచెం ఫ్రై చేసుకున్నానండి అటు ఇటుగాన. ఎందుకంటే అది ఏంటనేది మీకు చెప్తాను. సో, ముందుగా నేను పెనం పెట్టేసుకున్నాను. సో, ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పీస్‌ని పెట్టుకున్నాను నేను. ఫ్రై చేసుకునే దాన్ని పెట్టేసుకొని ఎగ్ని కూడా పగలగొట్టేసుకొని అందులో కొద్దిగా ఉప్పు అండ్ కారం వేసుకున్నాను. ఇప్పుడు ఇలాగా డైరెక్ట్గా కొంచెం పోసుకొని దానిపైన ఈ బ్రెడ్ని అనేది పెట్టేశానండి. సో, ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు కొంచెం షుగర్ కూడా వేసి కలుపుకుంటే బాగుంటుందండి. ఎగ్లోని డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. కానీ ఆల్రెడీ బ్రెడ్ స్లైస్ అనేది ఆల్రెడీ మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను కాబట్టి అదైతే అవసరం లేదని నేను అనుకుంటున్నాను. సో, ఎవరికి ఎలా నచ్చితే అలా. నేనైతే స్లైస్‌ని కొంచెం ఫ్రై చేసి తీసుకున్నానండి. అటు ఇటుగా కాల్చి తీసుకున్నాను. ఎందుకంటే బ్రెడ్ స్లైస్ అనేది పచ్చిగా అంటే కాల్చలేనిదే అయితే కనుక ఈ ఎగ్ అనేది వేయగానే అది పీల్ చేసుకొని లోపలికి అనేది మనకి ఫ్రై అవ్వదు సరిగ్గా. సో, అందుకని నేను బ్రెడ్ స్లైస్‌ని కొంచెం అటు ఇటుగా ఫ్రై చేసుకొని తీసుకుంటే అంత ఎక్కువగా పీల్చుకోదు. తినడానికి కూడా బాగుంటుంది. అంటే లోపల ఫ్రై అవ్వకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది కదండీ. సో, పచ్చి పచ్చిగా ఉంటే ఎవరో తినలేము కదా. అందుకని నేను కొంచెం ఫ్రై చేసుకున్నాను బ్రెడ్‌ని కూడాను. చూసారా ఎంత బాగా వచ్చిందో. అటు సైడ్ కూడా మంచిగా కాలుతుంది. చాలా వరకు అయితే మేము స్టఫ్ చేసుకుంటాం. ఎందుకంటే బ్రెడ్‌ని కొంచెం ఎగ్‌లోని డిప్ చేసి తీసుకొని పెనం మీద పెట్టి కాల్చుకుంటాం. అలా కాకుండా డైరెక్ట్‌గా ఎగ్‌ని వేసుకొని దానిపైన పోసుకున్నాం. దానిపైన మళ్ళీ బ్రెడ్ పెట్టడం జరిగింది. సో, ఇలా పెట్టిన తర్వాత ఆనియన్ స్లైసెస్ అండ్ టొమాటో స్లైసెస్ కూడా తీసుకున్నా. అండ్ టమాటా సాస్, మయోనైస్ కూడా పెట్టుకున్నాం. మయోనైస్‌ని టమాటా సాస్‌ని అయితే కలిపి పెట్టుకున్నాను. సో, ఇలాగ బ్రెడ్ ఆమ్లెట్ ఉంది కదా, దీన్ని టూ పార్ట్స్ కింద డివైడ్ చేశాను. సో, దీని మీద టమాటా సాస్ అండ్ మయోనైస్ కలిపి పెట్టుకున్నాను కదా, దాన్ని అయితే పెట్టేసుకొని ఆనియన్ టమాటాని పెట్టుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి. మా అమ్మాయికి చాలా ఇష్టం. మా ఆయన కూడా చాలా ఇష్టంగా తింటారు. నాకైతే టమాటా ఇష్టం ఉండట్లేదు. సో, అందుకని నేను ఓన్లీ ఆనియన్ పెట్టుకొని అయితే తింటాను. సో, పిల్లలకి ఎంతో ఇష్టంగా ఇలా చేసి పెట్టేసేయండి బ్రెడ్ ఆమ్లెట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.